రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చావా సినిమా ఇప్పుడు తెగ వైరల్. ఛత్రపతి సంభాజీ మహారాజు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందిగా. అయితే ఈ ట్రైలర్లోని ఒక డాన్స్ సీక్వెన్స్ మాత్రం తెగ వైరల్ అవుతూనే ఉంది. విక్కీ కౌశల్ మరియు రష్మిక మందన్న కలిసి చేసిన లెజెండ్ డాన్స్ సీక్వెన్స్ చూసి కొంతమంది ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటే, మరికొందరు మాత్రం చరిత్రను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరాఠా సంస్కృతిని అవమానిస్తున్నారని కూడా కొందరు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సంభాజీరాజే ఛత్రపతి స్పందిస్తూ సినిమాలో చారిత్రక లోపాలు ఉంటే వాటిని సరిదిద్దాలని కోరారు. చరిత్రకారులతో కూర్చొని చర్చించి సినిమాను మరింత ప్రామాణికంగా తీర్చాలని సూచించారు. ఇక రష్మిక మందన్న మాత్రం ఈ సినిమా తర్వాత రిటైర్ అవుతున్నట్లు చెప్పడంతో సోషల్ మీడియాలో కలకలం రేగపోయింది. అయితే ఇది కేవలం ఆమె మాటలేనని, నిజానికి ఇంకా చాలా సినిమాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. చారిత్రక వ్యక్తుల జీవితాల ఆధారంగా సినిమాలు తీసినప్పుడు చరిత్రను ఖచ్చితంగా చూపించాలనే కోరిక ప్రేక్షకుల్లో ఉంటుంది. సాంస్కృతిక అంశాలు, మరాఠా సంస్కృతిని ప్రతిబింబించే సీన్స్లో ఏమైనా తప్పులు ఉంటే ఆ సంస్కృతికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేయడం సహజం. సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవ్వడంతో ఈ వివాదం మరింత పెద్దదిగా మారింది. మీ అభిప్రాయం ఏమిటి? చరిత్రను ఆధారంగా చేసుకుని సినిమాలు తీసేటప్పుడు చరిత్రను ఖచ్చితంగా చూపించడం ఎంతవరకు ముఖ్యం? సినిమా అనేది కళ అని కొంత కల్పన ఉండడం సహజమే అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.